హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో ఈ జనరేషన్లో మనందరికీ తెలుసు లైక్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్తో ఒక మూవీ చేస్తున్నారంటే డెఫినెట్లీ అది అంటే లైక్ రొటీన్ స్టోరీస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. సో అలానే సుందరం మాస్టర్ కూడా చూడడం జరిగింది. అండ్ హర్ష గారు మనందరికీ తెలుసు. సో యూట్యూబ్తో తన కెరియర్ని మొదలుపెట్టి అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ చేసిన ప్రతి క్యారెక్టర్కి న్యాయం చేసే మన హర్ష గారు ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ అ లీడ్ క్యారెక్టర్గా సుందరం మాస్టర్ అంటూ మన ముందుకు వచ్చారు. సో ఓవరాల్గా మూవీ చూసుకుంటే కాన్సెప్ట్ వచ్చేసి ప్రపంచం తెలియని అంటే లైక్ బయట ప్రపంచం తెలియని ఒక అడవి ప్రాంతానికి ఈయనైతే వెళ్తారనమాట యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్గా. అండ్ అది కూడా ఒక ఆశతో అంటే ఏం తెలియని ఒక పర్సన్కి ఆశ చూపించి పంపించిన తర్వాత అక్కడ జరిగే పరిణామాలు ఏంటి, వాళ్ళ నమ్మకాలు అండ్ వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ చూసి ఈయననే మారిపోతారు. అండ్ ఓవరాల్గా సుందరం మాస్టర్ వచ్చేసి నాకు తెలిసి రీసెంట్ టైంలో వచ్చిన జానర్స్ ఏవి కూడా కాదు. ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ అనే చెప్పుకోవాలి. ఏ జానర్ కింద వెళ్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇట్స్ అన్ కామెడీ ఎంటర్టైనర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మంచి మెసేజ్ ఉంది. సో మనల్ని నమ్మిన వాళ్ళని మనం మోసం చేయకూడదు. అండ్ అలానే బయట ప్రపంచం తెలియని వాళ్ళు, లోకం తెలియని వాళ్ళని మనం అబద్ధాలు చెప్పకూడదు అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. అండ్ హర్ష గారి పర్ఫార్మెన్స్ వాజ్ లిటరలీ నెయిల్డ్ ఇట్. అండ్ దెర్ ఆర్ సమ్ సీన్స్ ఉంటాయి అంటే లైక్ ఇమోషనల్ సీన్స్. నాకు కలర్ ఫోటోలో సుహాస్ గారు చనిపోయిన తర్వాత ఏదైతే సీన్ ఉంటుందో ఆ సీన్ తర్వాత ప్రతిసారి ఓకే హర్ష గారు ఏదైనా ఎమోషనల్ సీన్ వస్తున్నదంటే డెఫినెట్లీ మనల్ని ఏడిపిస్తారు అని ఒక పాయింట్ అయితే నాకు మైండ్లో రేజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటిది దర్ ఇస్ అ సీన్ సుందరం మాస్టర్ మూవీలోని. ఆ సీన్లోనైతే లిటరలీ నెయిల్డ్ ఇట్. అండ్ కాకపోతే హర్ష గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇంకొంచెం ఉంటే బాగున్ను అని అయితే అనిపించింది. అండ్ దివ్య గారి పర్ఫార్మెన్స్ యాజ్ ఇట్ ఈస్ ఆవిడకి ఇచ్చినంత వరకు ఆవిడ చాలా బాగా చేశారు. బట్ ఎందుకో ఇంకొంచెం బాగుంటే కథలో ఎక్కడో ఏదో మిస్ అయినట్టయితే నాకు అనిపించింది. బట్ మన మన హర్ష గారి పంచెస్ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, దట్ వాజ్ లిటరలీ హాసమ్. అండ్ డెఫినెట్లీ కాసేపు రిలాక్స్ అవ్వడానికి అండ్ అలాగే కొత్తగా ఏదైనా ఇప్పుడు చూస్తున్న జానర్స్ కన్నా కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. దట్స్ ఆల్ ఫర్ టుడే. టాటా బై బై, సైనింగ్ ఆఫ్.